హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ ఫిల్మ్ ఇచ్చి చాట్. నేను ఉదయశ్రీ. సో హరోం హరా జూన్ 14కి సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ ట్రైలర్ని మహేష్ బాబు గారు లాంచ్ చేశారు. మరి ఇప్పటికే ఈ బీజిఎం కావచ్చు, అందులోని డైలాగ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ ఇవన్నీ కూడా జనాల్లోకి ఇప్పటికే వెళ్ళిపోయాయి. మరి సినిమా ఏ విధంగా ఉండబోతోంది, సినిమా మీద టీంకి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సో టీం అంతా ఉంది, వారితో మాట్లాడదాం. హలో సుధీర్ బాబు గారు, హాయ్ మాళవిక శర్మ, జ్ఞాన్ సాగర్. సో ఎలా ఉన్నారండి మీరు? Super. ఓకే. Really happy. Yeah. Output కూడా చూసుకున్నాం. So little excited. ఓకే. మహేష్ బాబు గారు చాలా తక్కువగా మాట్లాడతారు. జనరల్గా మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు, ఇవాళ ట్రైలర్ కూడా తనే లాంచ్ చేశారు కాబట్టి ఏం చెప్పారు తను ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు? ఏం మాట్లాడారు? నేను ఇంకా మాట్లాడలేదు. జస్ట్ ట్రైలర్. Just trailer పంపించి because I was busy with this all these things. I'm sure we'll have a great discussion. ఓకే. Time కుదిరినప్పుడు. ఓకే. సో జనరల్గా మహేష్ బాబు గారు మీ సినిమాలు చూసినప్పుడు ఆయనతో ఎట్లా మాట్లాడతారు? అంటే ఆయన రిజర్వ్డ్గా ఉంటారు, అఫ్ కోర్స్ మీరు కూడా చాలా రిజర్వ్డ్. సో మీ మధ్య ఎట్లా ఉంటుంది? సినిమాల గురించి ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతుంటాయా? మహేష్ లుక్స్ లేదటండి. మహేష్ ఇస్ లైక్ బయటకు వచ్చినప్పుడు కొద్ది ఇద్దరు సిమిలర్లు అనిపించవచ్చు, కానీ మహేష్ ఇస్ వెరీ ఏమంటారు, స్పాంటేనియస్గా చాలా జోక్స్ క్రాక్ చేస్తారు, అసలు మాట్లాడుతూనే ఉంటారు. హీస్ ద మోస్ట్ జోవియల్ పర్సన్ యాక్చువల్లీ. బయటకు వచ్చినప్పుడు కొద్దిగా అలా ఉంటారు కానీ, బట్ దట్స్ అ చాయిస్ హీ మేక్స్. హీ లైక్స్ టు బీ లైక్ దట్ వెన్ ఈస్ ఇన్ పబ్లిక్. కానీ వెన్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు హీ టాక్స్ అ లాట్. హీస్ ద వన్ హూ ఎంటర్టైన్స్ ఎవ్రీబడి ఆ గ్రూప్లో కూడా అంతా. ఓకే. సో సినిమా విషయానికి వస్తే, మీరు ఒక సినిమాకు, అంటే ఏ సినిమా అయినా సరే ప్రతి ఒక్క హీరో చాలా కష్టపడతారు ఆ సినిమా కోసం. ఆ హార్డ్ వర్క్ మీలో చూస్తే ఇంకా డబుల్ అనిపిస్తుంది. సో ఈ సినిమాకి వచ్చేసరికి మీ కష్టం అనేది ఏ విధంగా ఉంది? చిత్తూరు స్లాంగ్ కానీ, పొలిటికల్ బ్యాక్డ్రాప్ అనిపించింది కొంచెం. సో ఒక సినిమా యాక్సెప్ట్ చేయాలి అని అంటే జనరల్గా సుధీర్ బాబు ఎట్లా ఆలోచిస్తారు? ఈ సినిమాకి ఎలా ఆలోచించారు? మల్టిపుల్ ఉంటాయండి, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి ఒక కథను యాక్సెప్ట్ చేయడానికి. అంటే ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక అడుగుతున్నప్పుడు ఐ ఆల్వేస్ సీ, ఇఫ్ నేను ఈ సినిమా చేయకపోయినా సరే ఈ సినిమాకి నేను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూస్తాను ఇలాంటి సినిమా అలా అని చెక్ చేసుకుంటా. దెన్ ఇట్ కమ్స్ లైక్ ఈ కెరియర్కి మనకు ఉపయోగపడుతుందా లేదా అట్లాంటివన్నీ చూస్తాను. ద మల్టిపుల్ థింగ్స్, అంటే ఫస్ట్ అయితే కథ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దెన్ ద టీమ్, ఆ డైరెక్టర్ హ్యాండిల్ చేయగలరా, ఐ మీన్ వీ హ్యావ్ ఎ కరెక్ట్ ప్రొడక్షన్ ఉందా లేదా. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఒక్క ఫ్యాక్టర్ నేను చెప్పలేను. బేసికలీ ఈ సినిమాకి వస్తే కనుక ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ న్యూ. అంటే ఇప్పటివరకు మనం తెలుగు సినిమాల్లో కానీ హిందీ సినిమాల్లో కూడా ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్తో ఏ సినిమా చూడలేదు ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు. అంటే హీరో వచ్చేప్పటికి సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్, అతను ఏంటంటే ఒక గన్ స్మిత్, గోల్డ్ స్మిత్, రకరకాల స్మిత్లు చూసుంటాం కానీ గన్ స్మిత్ అనేది మనం ఎప్పుడు చూడలేదు. అంటే గన్స్తో ఫైటింగ్ ఉంటుంది, లేకపోతే బాంబ్స్తో ఫైటింగ్ ఉండొచ్చు, బట్ ఈ సుబ్రహ్మణ్యం క్యారెక్టరు స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు గన్ని. ఐరన్ తెచ్చుకొని మొత్తం గన్ గురించి తెలుసుకొని మొత్తాన్ని రెడీ చేస్తాడు అన్నమాట. సో అలాంటి ఒక బ్యాక్డ్రాప్తో సినిమా రాలేదు. దాన్ని మనం అట్ ద సేమ్ టైం ఏదో సొఫిస్టికేటెడ్గా సిటీ బేస్డ్ అట్లాంటిది కూడా కాదు. ఇట్స్ వెరీ ఎర్దీగా మన రూటెడ్ ఎమోషన్స్ ఉంటూ ఈ బ్యాక్డ్రాప్ ఉంటూ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మాళవిక శర్మ, మీకేం నచ్చింది ఈ సినిమాలో? ఎందుకు ఈ సినిమా చేయాలని అనిపించింది? Because I had a very different experience working on it, and especially the character that I got to play, it was very different from the characters that I have played earlier. So a very different experience, and working with such a team where it's very chill, it's a very fun environment. So I mean, also I got a lot of help, like from everyone, from the director, from Sudhir sir, and from the entire team, from the AD. So I think the whole experience was kind of amazing. నైస్. సో జ్ఞానేశ్వర్ గారు, ఏంటి ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ స్టోరీ ఎట్లా వచ్చింది? దాంట్లో సుధీర్ బాబు గారు, మాళవిక శర్మ, వై ది బోత్ ఆర్? నేను చాలాసార్లు చెప్పానండి, బట్ ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటంటే నేను పెరిగింది అక్కడే అండి. నేను కుప్పం నుంచి వచ్చాను. సో నేను పెరిగిన భాష, నేను చూసిన మనుషులు, ఆ మట్టి వాసన చూపించాలనుకున్నాను. సో నాకేంటంటే కొంచెం ఆర్గానిక్గా ఫిల్మ్ ఉండాలి,
సో కమర్షియల్ ఎలిమెంట్స్ అప్పుడు నేను పెరిగింది మాస్ ఏరియా నుంచి కాబట్టి నాకు మాస్ సినిమాలు ఇష్టం. దాన్ని చూపిస్తూనే ఇంకొంచెం అథెంటిక్గా ఏమైనా చూపించగలమనే దాని నుంచి నేను కథ రాసుకోవడం జరిగింది. అంటే ఇంకా సెకండ్ క్వశ్చన్కి ఏంటంటే వై సుధీర్ బాబు గారు, వై మాల్విక శర్మ అంటే నేను సుధీర్ గారిని దృష్టిలో పెట్టుకొని రాశాను కదా. తర్వాత నేను ఎవరికి చెప్పలేదండి, ఫస్ట్ నేను సుధీర్ గారికి చెప్పాను అండ్ ఈ లవ్డ్ ఇట్. మేబీ తర్వాత సార్కి నచ్చకపోయింటే మేబీ నేను ఆప్షన్ చూసేవానేమో మరి తెలియదు కానీ, బట్ నాకు అది ఎప్పుడు జరగలేదు ఫస్ట్ నరేషన్. అండ్ సుధీర్ గారికి ఫస్ట్ నరేషన్ ఇచ్చిన తర్వాత అలాగే మాలవిక కూడా ఫస్ట్ నరేషన్ ఇచ్చాను. తనకేదో తన క్యారెక్టర్ వరకు చెప్పలేదండి, నేను ఫుల్ నరేషన్ ఇచ్చాను, సినిమా మొత్తం నరేషన్ ఇచ్చాను. ఏమవుతుంది అంటే యాజ్ అన్ హీరోయిన్ తనకి అర్థం అవ్వాలి ఇది వరల్డ్ ఆఫ్ హరోమ్ హరా ఏంటి అనేది. ఏదో తను వచ్చింది తన క్యారెక్టర్ ప్లే చేసేది అలా కాదు, ఆ వరల్డ్లో ఏముంటుంది, సో ఎలాంటి యాక్సెంట్ ఉంటుంది, ఎటువంటి కాస్ట్యూమ్స్ నేను చూపించబోతున్నాను, ఇవన్నీ నేను తనకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ షీ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. ఐ మీన్ నేను తరువుగా ఇచ్చాను అనమాట నరేషన్. So honestly, I think this is the longest narration I have ever got. Yeah. But it's such a good thing because, to be honest, for actresses, they don't usually give such a big narration. And I think first, like before interval part, he was explaining, and it was around like 1.5-2 hours. And he was like, okay, now the interval has come, and the next post interval we can do it like tomorrow. So like, yeah, cool, works. So but I was very happy, and I told him also that because he made me like he explained me everything about it, and that's one of the reasons that I understood the character. Because if he wouldn't have explained me the entire story, I would have been so clueless. I would have been like, oh, why is she behaving like this, and what is this slang, and what is this body language, like I wouldn't have gotten anything. So it's all, you know, his efforts that he made sure she has to know the entire world of Harom Hara for her to perform, which is a very good thing. So yeah, thank you so for that. అంటే అది మీ స్టైలా అట్లా కంప్లీట్ గా నరేషన్ ఇవ్వడం, లేకపోతే మాళవికని ఒప్పించడానికి అట్లా? నేను ఫుల్ నరేషన్ ఇస్తానండి. నేను టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను ఫుల్ నరేషన్ ఇస్తాను. సో మొత్తం సినిమా అంతా కూడా చిత్తూరు స్లాంగ్ కనిపించింది, చాలా డైలాగ్స్ కూడా చిత్తూరు స్లాంగ్ లో, మొత్తం చిత్తూరు కుప్పంలోనే షూట్ అంతా జరిగిందా? సో ఈ స్లాంగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా ఉంది సుధీర్? చిత్తూరు అంటున్నారు, ఆయన తిరుగుతారు. చిత్తూరుకి కుప్పం కూడా కొద్ది వేరియేషన్ ఉందంట. అవునా? అంటే కొద్ది సిమిలర్గా ఉంటుంది, బట్ కుప్పం అనేది ఇట్స్ మోర్ లైక్ మన తెలుగు ఆంధ్రాలో ఉన్నా సరే ఇది వేరే 2 స్టేట్స్ బోర్డర్ అనమాట. కర్ణాటకను వెరీ క్లోజ్ డిస్టెన్స్ టు కర్ణాటక, తమిళనాడు. సో కొద్దిగా ఆ యాస కూడా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు దిస్ కష్టంగా అనిపించలేదండి, బికాస్ హీస్ ఫ్రమ్ కుప్పం. చాలా ఈజీగా అయిపోయింది అసలు. అండ్ ఫర్ మీ నేను నోటీస్ చేసింది ఏంటంటే వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఎనీబడి కమింగ్ ఫ్రమ్ విజయవాడ అటు సైడ్ నుంచి వస్తుందంటే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళ నేటివ్ విజయవాడ యాక్సెంట్ ఉన్నా సరే, అటు గోదావరి జిల్లా వస్తుంది, తెలంగాణ కొద్దిగా కష్టపడాలి, బట్ రెస్ట్ ఆల్ చాలా ఈజీగా వస్తాయని అనిపిస్తుంది. నా ఫ్రెండ్స్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా. బట్ ఇట్స్ నాట్ లైక్ కేక్ వాక్ లాగా అయితే కాదు, కొద్దిగా ముందే మీ లైన్స్ తెప్పించుకొని కొద్దిగా 1-2 సార్లు రిహార్స్ చేయించుకొని, మేబీ తను కూడా రికార్డ్ చేసి పంపించేవాడు కొన్ని నేను రికార్డ్ చేయమంటే కనుక. సో అట్లాగా చేసేసాం ఈజీగా. సో చిత్తూరు స్లాంగ్ కూడా నేర్చేసుకున్నారనమాట చాలా ఈజీగా. సో కుప్పం స్లాంగ్ లో ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు, ట్రైలర్ లో మేము చూసింది. మీకోసం చెప్తాను, చెప్పండి. సమరమే మొదలు పెడితే ఆ సంభవాన్ని చూసా బాంబు వెళ్ళినప్పుడు డైలాగ్ వస్తా అనమాట. సమరమే మొదలు పెడితే ఆ సంభవాన్ని సంతకం నాదవుతుంది. అదే ఇంటెన్స్ లో ఉంటుంది డైలాగ్. కొద్దిగా ట్రై చేసాం. నైస్. సో మాళవిక చెప్పాలి, చెప్పండి. నాది తెలంగాణ స్లాంగ్, నాది చెప్పండి. చూద్దాం, జస్ట్ ఫర్ చేంజ్. మళ్ళీ ఒక్కసారి వాడు సమరమే మొదలు పెడితే ఇంకా చెప్పలేదు, అది బెటర్. ఓకే, మీరు మా సినిమాలో డైలాగ్ చెప్పండి, సింపుల్. ఇంకా చెప్పేదేం లేదు, చేసేదే. ఇంకా చెప్పేదేం లేదు, తెలంగాణ మార్చేసుకోండి. ఇంకా చెప్పేది ఏం లేదు, చేసేదే. ఓకే సో మాళవిక, నేను ఎప్పుడైనా తెలంగాణలో యాక్సెంట్ చేసినప్పుడు ప్లీజ్ వెల్కమ్. కంప్లీట్ తెలంగాణ, బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ ఓన్లీ. సో ఏంటి మీ క్యారెక్టర్ దేవి కదా ఈ సినిమాలో? సో ఎట్లా ఉంటుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్? Devi character, to be honest, like while I was shooting for this character, I think I felt like
how I am in real life. Like I didn't feel, of course the clothing was different, the hair was different. Apart from the look, I feel the character, the inside the soul of the character was the same as me, and that's why I think it was not very difficult for me to understand it. And also while he was narrating, he told me that when he was doing, and I'm a Krishna Bhakt and I'm a very religious and spiritual person, so Okay. when he was telling me about a lot of things which are related to puja and everything, and I could understand what he's saying, and I'm like, yeah, I get it. And also I wear I usually wear Rudraksh. So Okay. the first day when I came on set, and he was like, are you wearing something? I was like, yeah, it was my Rudraksh, but I'll remove it. He was like, no, please don't. Oh. My Devi will wear it. And I was Ah. like, that's nice, because for me, like I wear it all the time, and it was nice that my character also wears it, and I just felt very much at ease doing this character. It wasn't ki, oh, something else is happening. Of course, apart from the language and everything else, the soul was the same. ఓకే, ఇంకో విషయం ఏంటంటే మామూలుగా మీరు ఇప్పటివరకు కూడా చాలా సినిమాలు చేశారు. సో ఒక హీరోతో సినిమా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా హీరో సెట్ అయిపోయాక ఆ హీరోకి సంబంధించిన మూవీస్ మీరు చూస్తారా, తెలుసుకుంటారా? సుధీర్ బాబు మూవీస్ మీరు చూసారా, తెలుసుకున్నారా? When you sign Yeah, a film, yeah. what you understood? When you sign a film Uh-huh. of particular Mm. heroes, Yeah. do you watch his previous films? Yeah, I mean, I have watched. I've been watching Telugu and Tamil films, so it's not like if I'm working with an actor, I've not watched their work. So it has never been the case. ఓకే, సుధీర్ బాబు గారు ఏం చూసారు, ఏం నచ్చింది మీకు ఇప్పటివరకు చూసిన సినిమాలు? I have watched this film, one with Aditi Rao Sammohana. Hedri. Yeah. Sorry, I'm Sammohana. bad with the Okay. words. And other one was with Nabha. Nava, that's Nandu Chundu. నన్ను తెచ్చు. And also the one with Kriti. The one with Kriti Shetty, also the recent. Amma- Amma- Amma guరించి మీకు చెప్పాలి. Only heroine Okay. is. ఓకే, It's easier to remember the girls. దట్స్ No, ఓకే. but then no, I have watched it. It's just I'm not thorough with the languages, so I don't remember the name of it. ఓకే, సో కుప్పంలో ఎన్ని డేస్ ఉన్నారు అక్కడ? షూట్ అంతా నేను ఎట్లా కుప్పంలో షూట్ జరిగింది? చేయలేదండి ఫస్ట్ థింగ్. కుప్పంలో షూట్ షూట్ చేయలేదు. చేయలేదు. ఆ, సో నా ఫ్రెండ్స్ తర్వాత చాలా మంది అడిగారు కుప్పం వాళ్ళు అక్కడ మాకు, నేను నాతో చదువుకున్నాను కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగారు ఎందుకు కుప్పంలో షూట్ చేయలేదు. నేను ఇప్పుడు కుప్పంలో షూట్ చేయాలంటే ఇప్పుడు 1990 కుప్పం నేను క్రియేట్ చేయలేను కదా. సో నేను ఆ కుప్పం కావాలి, నాకు ఇప్పుడున్న కుప్పం కాదు. సో 1990s బ్యాక్ డ్రాప్ కాబట్టి సో అథెంటిక్గా ఆ ఇల్లులు కావచ్చు, లేకపోతే ఆ కల్చర్ కావచ్చు, ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయో అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. చాలా చోట్ల షూట్ చేసామండి. చాలా చోట్ల అంటే లిటరల్గా నాకు వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్టులు బేసిక్గా. నాకు సుధీర్ గారు కావచ్చు, మాలవిక కావచ్చు, రిమైనింగ్ అందరు ఆర్టిస్టులు నాకు వెరీ కోఆపరేటివ్. సో ఎక్కడికి తీసుకెళ్ళినా నో క్వశ్చన్స్ ఆస్క్, వచ్చారు హ్యాపీగా చేశారు. దే లవ్డ్ ఇట్. ఐ మీన్ దే లవ్ ఎవ్రీ విజువల్ ఆఫ్ ద ఫిలిం. లైక్ వాడు షూట్ చేస్తున్నప్పుడు మోనిటర్లో కనిపిస్తుంది కదా. సో మరి ప్రొడక్షన్ టీమ్ సపోర్ట్ చాలా కావాలి. మీరు అట్లా అంటే 1990s బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? ఫ్యాంటాస్టిక్ అండి. అంటే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. అండ్ నేను ఫస్టే చెప్పాను, నేను లొకేషన్ రెక్కి చాలా టైం తీసుకుంటాను, కాంప్రమైజ్ అవ్వలేను. నేను లక్కీగా సో ఇదంతా నాకు జరగడానికి బేసిక్గా నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుడిని, అందుకని హరోం హర. సో నేమ్ కూడా అందుకే అట్లా పెట్టారా, అవునండి. సుబ్రహ్మణ్యం అని? అవునండి. ఓహో, ఓకే. నా హీరో నాకు దేవుడితో సమానం, అందుకని నేను సుబ్రహ్మణ్యం పెట్టాను. సో బేసిక్గా ఏంటంటే ఆ సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడే లిటరల్గా ప్రొడక్షన్ వాళ్ళకి కూడా అర్థమైంది, ఓకే ఈడు ఇంత ఆలోచిస్తున్నాడు, సో మా వైపు నుంచి కోఆపరేషన్ ఉంటాయి కానీ ఇది అనుకున్నట్టు విజువల్ రాదని. సో లిటరల్గా నన్ను ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు, బాగా సపోర్ట్ చేశారు. ఓకే, సో సుధీర్ బాబు గారు, అంటే ఇందాక నేను అన్నట్టుగా మీరు అంటే హార్డ్ వర్క్ చేస్తారు, బట్ మీ హార్డ్ వర్క్ని అంటే మీరు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు చేసిన సినిమాలని చూస్తూ ఉంటే ఇప్పటివరకు మీ జర్నీ అనేది ఎట్లా జరుగుతుంది? ఈ సినిమాకు మీరు చేసిన హార్డ్ వర్క్ అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? యా, ఇప్పుడు దాకా చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐవ్ అచీవ్డ్ టిల్ నౌ. ఇఫ్ యు సీ స్టార్టింగ్ సినిమాలోకి వచ్చేటప్పుడు ఓకే ఐ గెట్ టు వర్క్ డూ ఫిల్మ్స్ లైక్ SMS, ప్రేమ కథా చిత్రం, భలే మంచి రోజు, కృష్ణమగల్కి ఇద్దరిని, సమ్మోహనం, ఐ మీన్ ఆమె గురించి మీకు చెప్పాలి. దిస్ సమ్ గ్రేట్ ఫిల్మ్స్ ఐ గాట్ టు వర్క్ విత్, పెద్ద పెద్ద టీమ్, గ్రేట్ టాలెంట్తో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది నాకు. సో ఐమ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా విషయానికి వస్తే దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ ద రైట్ టైం అని నా ఫీల్. లాట్ ఆఫ్ పీపుల్ సే నాకు లాస్ట్ ఒక
చాలా ఇయర్స్ నుంచి యాక్షన్ సినిమా చేయండి అని చెప్తూ ఉన్నారు. బట్ దిస్ ఇస్ కమింగ్ ద రైట్ టైమ్ అని నా ఫీలింగ్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్, యూ హ్యావ్ టు ఎర్న్ దిస్ స్క్రిప్ట్ అనిపించింది. సో ఐ ఎర్న్ మా ఎంటైర్ కెరీర్ ఇప్పుడు దాకా చూస్తే ఐ ఎర్న్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ స్క్రిప్ట్ అని నా ఫీలింగ్. అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే ఫస్ట్ డే నుంచే ఫస్ట్ లాంచ్ సినిమాతో 10 మందిని కొట్టేయడం 100 మందిని కొట్టేయడం అనేది ఐ డెఫినెట్లీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఒక హీరో అనే వ్యక్తి ఈవెన్ రియల్ లైఫ్లో కూడా హీ హ్యాస్ టు గ్రో ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఫ్యాన్స్లో. అప్పుడు దెన్ హీ కమ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏమైనా చేసినా సరే, లార్జర్ దెన్ లైఫ్ డైలాగ్స్ చెప్పినా సరే, దెన్ దేర్ ఇస్ అ బిలీవబిలిటీ ఉంటుందని నా ఫీలింగ్. సో for me this film is happening in the right time. So like any other films, I try to give my 100% for this film also. Okay. Expectations? I feel we'll reach those expectations. I don't see any reason where this film shouldn't work అనేది నాకు అక్కడ కనిపించలేదు. అంటే I can understand some of my other films. రామాయణ గురించి మీకు చెప్పాలి, ఇప్పుడు చూస్తే IMDb ratings బాగుంటుంది, బట్ critics didn't like it. I don't know why they didn't like it. Because they were expecting something larger scale, bigger scale, theatrical experience kind of a film, especially post-COVID tarata. So I think looking at that, I don't see why this film shouldn't work. It's got all the highs that you need for a theatrical experience. If it's not me also, I will go for this film on the first day for sure, and I'll say I love this film. It's there. ఓకే. 5 languages లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా? లేదు 3 languages. నో ఇనిషియలీ బేసిక్ ఇట్స్ కంప్లీట్గా నా కాల్ ఏం తీసుకున్నానంటే, సో మా టీం అందరికీ మల్టిపుల్ లాంగ్వేజ్ మాట్లాడతామండి. మేము డబ్బింగ్ ఈ కాంట్ టేక్ ఇట్ కరెక్ట్గా ట్రాన్స్లేట్ అవ్వకపోతే. సో ఈ ప్రాపర్గా ట్రాన్స్లేట్ అయ్యి డెలివరీ చేయాలంటే చాలా టైం కావాలి. మా దగ్గర ఇప్పుడు అంత టైం లేదు. సో ఆ టెక్నికల్ రీజన్ వల్ల మేము ఈ కుడెంట్ రిలీజ్. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత విల్ డూ దట్. ఓకే. సో మాళవిక, స్పెసిఫిక్గా మీరు కూడా అంటే ఇట్లాంటి రోల్స్ చేయాలి, టాలీవుడ్లో ఇలాంటి ఇమేజ్ కావాలి అని అనుకుంటున్నారా? లేకపోతే కథలు విన్నప్పుడు అది మీకు నచ్చితే మీరు ఓకే చెప్తున్నారా? When I listen to the story and when I listen to the character, and if I feel that working on this film, doing this character is gonna make me happy as an actor, and of course the team, I definitely look for the team as well, that when you're working with someone, you have to see what team you're working with, because it's a long process, and you should be happy while working. So I think these two things I have in mind, but nothing in particular about characters, which character I want to do, nothing in particular. To be honest, this character, what he gave me, it was not in my mind for sure, and I wouldn't have imagined also for sure. And if you see my Insta profile, or if you see my pictures, you wouldn't see Devi in the pictures. You can't, she looks completely, it's like two different person. But he imagined it, and I think you have told me. Oh, really? I was the one who suggested, but he by his decision. Okay. And it's not even me. Okay. I don't know if you remember Saima. Yeah. So we were looking for events and never, I don't know, somehow we didn't get your profile. Okay. So whoever suggested. Saima, after party, there's a person whom I know who's not from the film industry. He said, hey, please introduce her to me. I remember. I was like, because cinema kada matladi introduce cheyagada. Yeah. Basically he was hitting on her. So alaga, then I said okay, appudu ala chusinapudu, then appudu na gurtu vachindi. Next day vachinapudu I told him you can just check her out, then she looks good and type lo cheppam, and I can see that she's got that thing. Later he did the whatever he has to do the research and all that stuff. అంటే ఇప్పటి వరకు చెప్పలేదా మీరు మాళవిక ఈ విషయం? Don't you know that? He's taking all the credits in so many months. He didn't tell. See, every time I'm telling him, he's not even telling me that. No, it's just a suggestion. I'm kidding. No, like that I've said a couple of other. Yeah, of course. Suggested someone else also along with me. It was his suggestion. నైస్. యా సెహరీ తర్వాత చేస్తున్న మీరు సెకండ్ మూవీ, ఇంతకు అంటే యాడ్ ఫిల్మ్స్ లాంటివి కూడా మీరు చేస్తారు కదా. సో ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు ఈ సినిమా మీద? మీకు ఎలాంటి ఇమేజ్ వస్తుందని అనుకుంటున్నారు మీరు? బేసిక్గా డైరెక్టర్ కాదండి ఇమేజ్, హీరోకి రావాలి ఇమేజ్. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఓకే. అంటే ఈ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఈ సినిమాలు బాగా చేయగలరని డైరెక్టర్ కి కూడా వస్తాయి కదా? రావచ్చు అండి. అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే, నేను మాస్ ఆడియన్ అండి. నేను కూడా
సో ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. నేను అవి చూసే పెరిగాను. నాకు హీరోయిజం కావాలి సినిమాలో, చప్పట్లు కొట్టాలి ఆడియన్స్. సో నేను అలాగే పెరిగాను కాబట్టి నాకు హీరోకి ఇమేజ్ వస్తే నాకు అప్పుడు మీరు హ్యాపీ యాజ్ ఎ డైరెక్టర్ ఆబ్వియస్లీ అంతే కదా. అవసరం. ఓకే, సో మీరు అనుకుంటున్నట్టు ఈ సినిమా జనాలకి బాగా రీచ్ అవ్వాలి అండ్ మంచి ఇమేజ్ రావాలి మీ అందరికీ కూడా అని కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. Thank you. Thank you. థ్యాంక్ యూ.